trying to reach is currently switched off. To leave a voice SMS, just dial star followed by the 10-digit mobile number from your Airtel mobile. ఇందాక ఫోన్ చేసింది, మళ్ళీ చేయలేదు. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమై ఉంటుంది? చెప్పంజలి. సమంత, మనిషి ఏమైనా కాల్ చేసిందా? లేదంజలి, నిన్న ఈవినింగ్ నేనే కాల్ చేశాను. నాట్ రీచబుల్ అని వచ్చింది. అవునా, సరే. హలో సిరి, మనిషి ఏమన్నా నీకు ఫోన్ చేసిందా? చేసిందే, కంగారుగా మాట్లాడింది. అంజలి దగ్గరికి వెళ్తున్నా, వచ్చాక మాట్లాడతా అంది. మళ్ళీ నేను చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎటు వెళ్ళింది? ఏమై ఉంటుంది? ఓ మై గాడ్, కొంపదీసి తనని వాడేమైనా చేశాడా? దానికి ఏం కాలేదు కదా? లేదు, వెంటనే ఈ విషయాన్ని ధర్మ బాబాయ్కి చెప్పాలి. హలో హలో బాబాయ్, నేను అంజలిని. చెప్పమ్మా. బాబాయ్, నా ఫ్రెండ్ మోనిషా నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బాబాయ్, చాలా కంగారుగా ఉంది. అసలు తను ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు. అలాంటిది 24 hours నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. నిన్న నాకు ఫోన్ చేసింది, ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోపే నా ఫోన్ ఆఫ్ అయింది. బాబాయ్ ప్లీజ్, ఎలాగైనా తనని. నువ్వేం కంగారు పడకు అంజలి. ఆ రోజు మీరు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడే తన వెనకాల 2 కానిస్టేబుల్ని ఎంగేజ్ చేశాను. తనకేం కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. తనని ఎలాగైనా ట్రేస్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే, నువ్వు జాగ్రత్త. అదేంటమ్మా, అర్జున్ని వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ ముందు పెళ్లి కొడుకుని చేస్తుంటే నన్ను ఈ అమ్మవారి ముందు పెళ్లి కూతుర్ని చేస్తున్నావు? గీత, ఈ అమ్మవారి కృపతోనే రత్నాల్లాంటి మీరు నాకు బిడ్డలుగా పుట్టారు. నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకుండాలని ఇక్కడ పెళ్లి కూతుర్ని చేస్తున్నాను తల్లి.
అమ్మా, ఈ బుగ్గ చుక్కతో నీ గీత ఎలా ఉందమ్మా? బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. థ్యాంక్స్ అమ్మా. నన్ను ఆశీర్వదించు. లేమ్మా, పద వెళ్దాం. అలాగే. పద. ఏమైందమ్మా? అమ్మా, ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. అవునే, ఏదో స్మెల్ వస్తోంది. ఏదో చనిపోయిన వాసన. నేను చూసొస్తాను, నువ్విక్కడే ఉండు. వద్దమ్మా. ఏం కాదమ్మా, నువ్వుండు. అయ్యో, మనకెందుకమ్మా? గీత, నేను చెప్పేది విను. గీత, 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 గీత. గీత, గీత, ఎక్కడికి వెళ్ళింది ఇది? గీత, ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? గీత, 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 గీత. గీత, గీత.
గీతని దయ్యం అనుకున్నావా? నువ్వా? ఏంటే ఎక్కడికెళ్ళిపోయా? అంతా వెతికానమ్మా, ఇక్కడ ఏమీ కనిపించలేదు. ఎవ్వరూ లేరు. కానీ ఏదో చచ్చిపోయిన వాసన మాత్రం వస్తుందమ్మా. అవన్నీ మనకెందుకే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. పదా. మోనిషా విషయం ఇప్పటి వరకు ఏం తెలియలేదు. ధర్మబాబాయ్కి ఫోన్ చేసినా తన దగ్గర గురించి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మోనిషా ఎక్కడున్నావే? అంజలి, కళ్యాణ గడియలు మోగినవి, ఆలస్యం వలదు. అవును, మా అర్జునుడికి కాబోయే సతీమణి గీత వదిన ఇచట. ఏమైంది అంజలి, ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క. అక్క అమ్మ గుడికెళ్లారు, వస్తుంటారు. అటులైనా అప్పటి వరకు సుగుణాల సుందరి గీత వదిన వచ్చే వరకు నీ కర్మలకు కాంతి వెదజల్లు విధముగా అందముగా తీర్చిదిద్దనా? లేదు పూజ, అక్కని రానివ్వు. ఏమీ కాదు, నీ కర్మలిమ్ము. అప్పటి వరకు నాకు చెయ్యి తిరుగును, గీతవదనికి అద్భుతంగా గోరింటాకు వేయగలను. వద్దు పూజ, అక్కొచ్చాక ముందు అక్కకి గోరింటాకు పెడదు గాని ఆ తర్వాత నేను పెట్టుకుంటాను. ప్లీజ్ అంజలి. సరే. మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాం. ఆ అమ్మాయి మొబైల్ సిగ్నల్స్ ఇక్కడ దాకా వచ్చాయా, లేక ఇంకా ముందుకెళ్ళాయా? లేదు సార్, సిగ్నల్స్ అక్కడ దాకే వచ్చాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీ మొబైల్ కంపెనీకి థ్యాంక్స్. మళ్ళీ సిగ్నల్స్ యాక్టివేట్ అయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇంత దట్టమైన అడవిలోకి ఆ మోనిషా ఎందుకు వచ్చినట్టు? ఇప్పటిదాకా ఆ అమ్మాయే సస్పెక్ట్ అనుకున్నాను. దీని వెనక ఇంకా ఎవరో ఉన్నారు. అంజలి, 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 అంజలి. గీత, ఏమైందే? నువ్వు ఊరుకో అమ్మా. ఏమైందక్క? ఏంటి ఏమైంది?
గోరింటాకు తెచ్చింది నా కోసం, నాకే పెట్టాలి. క్షమించు గీత వదిన, ఏదో తెలియక. నువ్వు మాట్లాడుకు పూజ. ఏంటిది చిన్నపిల్లలా? అర్జున్ని చేసుకునేది నేను, మీ ఇంటికి కాబోయే కోడల్ని నేను. గోరింటాకు నాకు పెట్టాలి, కానీ అంజలికెందుకు పెడుతున్నారు? ఆ? సరే గీత, ఇక్కడితో ఈ సంగతి వదిలేరాదు. ఏం వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళని దండించాలి. మొన్న పెళ్లి కార్డ్స్లో అర్జున్ పక్కన నీ పేరొచ్చిన కోపాన్ని అణుచుకున్నాను. ఇప్పుడు గోరింటాకు. ఏంటిది? హా? ఏంటిది? ఏంట్రా నీ నస? నసా? నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నాను అనుకోకరా, ఎంకరేజ్ చేస్తున్నాను. పెళ్లి కొడుకుని చేశాక ఇలా రోడ్ల మీద తిరగద్దంటారా? అరే, ఓల్డ్గా వచ్చిన మాటలు ఫాలో అయితే ఫూల్స్ అనుకుంటారా? అరే, ఆడపిల్లలే నీకన్నా స్పీడ్గా ఉన్నారు అర్జున్. బీసీ కాలంలో పుట్టాల్సిందిరా నువ్వు. నాకిప్పుడు బయటకు వచ్చే మూడ్ లేదురా. మనం పిక్నిక్ వెళ్ళట్లేదురా బాబు, అత్తారింటికి వెళ్తున్నాం. అదేరా, రేపో మప్పో నువ్వు పెళ్లి చేసుకోబోతున్న గీతను కంటిన్యూస్గా చూడాలి కదా. గీతను నువ్వు చూడాలి, అంజల్ని నేను చూపు చూడాలి. అవకాశం వస్తే ఆడుకుంటా దాన్ని. నేను అప్పుడే చెప్పానక్క, నువ్వొచ్చాకే, నువ్వు గోరింటాకు పెట్టుకున్నాకే నేను పెట్టుకుంటానని. నేను వచ్చాక కూడా నువ్వు పెట్టుకోకూడదు, ఎందుకంటే అది పెళ్లి కూతురి కోసం తెచ్చారు. అంటే నా కోసం తెచ్చారు. ఆ గోరింటాకు నేనే పెట్టుకోవాలి, అర్థమైందా? మన్నించు వదిన, నా ప్రోత్బలంతోనే అంజలి ఈ గోరింటాకు పెట్టుకోవడానికి అంగీకరించినది. అలా ఎలా ఒప్పుకుంటుంది? తప్పు కదా? అంజలి తప్పు చేసిందా?